మధ్యన అనుకుంటే ఎవరో ముస్లిం వ్యక్తి విషయంలో సక్రమంగా ప్రవర్తించలేదు హిందువులంటూ ఓ హిందూ వ్యక్తి తను మతం మార్చుకుని ముస్లిం పేరు పెట్టుకుని ఎవరేం చేస్తారు రండిరా అని పిలిపించారు. ఇప్పుడు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో 11 ఏళ్ల అమ్మాయి ఇంటి టెర్రస్ మీద హోళీ ఆడుకుంటోంది. కింద నిలబడి ఉన్న తన తండ్రి మీద నీటి బెలూన్ విసిరింది. ఆ బెలూన్ రోడ్డు మీద పడింది. అదే సందర్భంలో ఆ రూట్లో వెళ్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకుని వెళ్తోంది. ఆమె మీద ఈ నీళ్లు జిమ్మినాయి. వెంటనే ఆ అమ్మాయి ఆ పాప ప్లస్ వాళ్ళ తండ్రి కూడా వెళ్ళి ఆమెకి సారీ చెప్పారు. మేమేదో ఆడుకుంటుంటే మీకు తగిలింది అమ్మాయి ఏమనుకోవద్దని. అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక గంట తర్వాత ఆ సామాజిక వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. వస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయి అక్కడ లేదు, లోపల ఉంది. అయితే ఆ రూట్లో వచ్చేసి ఒక్కసారిగా అమ్మాయి బంధువు అయినటువంటి తరుణ్ అప్పుడే ఇంటికి వస్తున్నాడు. అతని మీద విరుచుకుపడిపోయారు. 15-20 మంది వచ్చి ఇనప రాడ్లు, ఇటకలు, రాళ్ళు, ఇతర వస్తువులతో దాడి చేశారు. గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇది ఢిల్లీలో జరిగినటువంటి తాజా సంఘటన. దీని గురించి ఏమన్నా మనకు మీడియాలో ఎక్కడన్నా వచ్చిందా? రాదు. హిందువులు చచ్చిపోతే అది ప్రమాదవశాత్తు లేకపోతే హిందువుదే తప్పు. అదే ముస్లింలకు కనుక చిన్నపాటి దెబ్బ తగిలినా టోటల్గా అసలు భారతదేశమే ముస్లింలకి ఏదో అన్యాయం జరుగుతోందని ప్రచారం చేసి ముస్లిం యువతరాన్ని రెచ్చగొట్టి జంజీని తీవ్రవాదం వైపుకి ఆకర్షింపజేస్తున్నటువంటి భారత్లోని దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ముస్లిం దేశంలో హిందువులు అణచివేతకు గురయ్యారు, అన్యమతస్థులు అణచివేతకు గురయ్యారు. హిందూ దేశంలో హిందువులే అణచివేతకు గురవుతారు. అదే కర్మ.